సంక్రాంతిని పురస్కరించుకుని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు సందడిగా జరుగుతున్నాయి. మహిళలు ఉత్సాహంగా రంగవల్లులు తీర్చిదిద్దుతున్నారు. దీనిలో భాగంగా ఆదివారం 22వ డివిజన్లో శెట్టి జగదీష్ ఆధ్వర్యంలో మహిళలు ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆదిరెడ్డి వాసుకి టీడీపీ నాయకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణసంచ కాలుస్తూ గంగిరెద్దులతో ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకుని వచ్చారు. డివిజన్ స్థాయిలో గెలుపొందిన వారికి ఆదిరెడ్డి సహా ఇతర నాయకుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. ఆదిరెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సంక్రాంతి పండుగను అందరూ కలిసి ఆనందంగా జరుపుకోవాలని ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అందరికీ అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. భారీ ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించిన టీడీపీ బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, మాటూరి సిద్ధార్థ, మాటూరి మంగతాయారు, మద్ది నారాయణరావు, నల్లం ఆనంద్, కాశీ నవీన్ కుమార్, బుడ్డిగ రాధా, ఉప్పులూరి జానకి రామయ్య, డాక్టర్ యాళ్ల ప్రదీప్, దాస్యం ప్రసాద్, చాపలి చినరాజు తదితరులు పాల్గొన్నారు. పండుగ పూట మన సాంప్రదాయాన్ని గుర్తించుకుంటూ మహిళలకి ముగ్గుల పోటీలు పెట్టాలని చెప్పి ఆలోచించి నగరంలో ఉన్న నా పరిధిలో ఉన్న 42 వార్డుల్లో కూడా ముగ్గుల పోటీలు నిర్వహిస్తా ఉన్నాం. రోజుకి సుమారు 7 వార్డులు పెడతా ఉన్నారు. ఇప్పుడే ఒక వార్డుకి వెళ్ళొచ్చాను. అక్కడ అంటే ఎక్కడికక్కడ మహిళలు చాలా ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది. శుభ పరిణామం. స్వతహాగా పండగనిగానే పందెం కోళ్ళు మగవారికి సంబంధించిన ఆనందాలే ఎక్కువ కనబడతా ఉంది. ఆడవాళ్ళందరికీ ఏంట్రా పండగ అంటే వంటగదిలోని జంతుకులు, చేగోడీలు, పిండి పదార్థాలు చేయడం సరిపోతా ఉంది. ఇది కాదు. పండగ అంటే మగవారికి ఎంత హక్కు ఉందో ఆడవారికి కూడా అంతే సమానమైన హక్కు ఇవ్వాలని మరి పోటీలు పెట్టడం జరుగుతూ ఉంది. స్వతహాగా కిందటి సంవత్సరం ప్రతిపక్షంలోనే మేము పోటీలు పెట్టాం. ఈ రోజు అధికారికంగా పోటీలు పెడతా ఉన్నాం. కిందటి సంవత్సరం అధికార పార్టీ వాళ్ళు పోటీలు పెట్టారు. ఈ సంవత్సరం కనుమరుగైపోయారు. మళ్ళా కనబడతారు. ఎన్నికలకు సంవత్సరం ముందు అయితే తప్పకుండా కనబడతారు. మరి మీ ఓట్లు కావాలి కాబట్టి అప్పుడు వచ్చి వాళ్ళు ముగ్గులు పోటీలు పెడతారు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ మీకోసం ఏదో ఒక కార్యక్రమ రూపేణ ప్రజల్లోని కనబడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న విషయం మీరు అందరూ కూడా గమనించాలి. మేలు చేయాలి అన్న సంకల్పం ఉండాలి. అది వాటిలోని చాలా ఎక్కువగా ఉంది, నాయకుల్లో ఉంది. కాబట్టి అనునిత్యం ఏదో ఒకటి ప్రజలకు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అదే పని మీద చెప్పడం వల్లే ఈ 6 నెలల్లో కోట్లాది రూపాయల పనులు ఇక్కడ ఈ వార్డులో ప్రారంభించుకున్నాం. ఇంకా ప్రారంభించుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీరు గమనించండి, ఇంతకుముందు వర్షం పడితే ఇవన్నీ కూడా ఆ మాదిరి ఒక 2-2.5 అడుగులు నీటి మునిగేది. ఇప్పుడు వర్షం పడుతుంటే నీరు చుక్కు కూడా నిలబడట్లేదు. కారణం ఈ 5 సంవత్సరాలు అవగాహన లేని వ్యక్తులు ఉండడం వల్ల ఈ వాటిని నీట ముంచేశారు. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నామంటే ఒక అవగాహనతోటి ఈ రోజున ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది.